ఎస్. బావా నెక్స్ట్ వీక్ నా పెళ్లి చూపులు బావా. మొన్న కొత్త గుడ్డలు కొన్నా, 2 మంచి ఫోటోలు తీసి పెట్టరా. సర్లే, వెనక్కి వెళ్ళి జోబులో చేపెట్టి మంచి స్టిల్ ఇవ్వు. ఏయ్ తీసావా? ఏంది ఇడేం మాట్లాడ్డంలా? ఏయ్ ఏంద్రా ఫోటో దిగుండే మొక్క మాట పెట్టావా? నీ మూత్రం సన్నాయిపో పెట్టా. ఓహో 2 చూపులు చేపెట్టుకోమంటావా? ఉండు ఇప్పుడు తీసుకా. హే గీత, ఇక్కడున్నావా? ఏంటి మేకప్ వేసుకుంటున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? సూసైడ్ చేసుకోనీకి వెళ్తున్నా. సూసైడా? అయినా సూసైడ్ చేసుకోవడానికి మేకప్ ఎందుకు? అరే బిత్తిరోడా, ఇలా సూసైడ్ చేసుకుంటే రేపు పొద్దుగాల న్యూస్ పేపర్లో ఫోటో వస్తుందా లేదా? మరి అందంగా కనిపించాలి కదా. అరే ఈ బుక్ చదువురా, భలే ఉంది. ఒరు బావా, నువ్వు అడగలిగిన ఒక బుక్ ఏట్రా, ఎన్ని బుక్స్ అని చదివేస్తాను. రే ఎండులో మాత్రం ఖచ్చితంగా చదువురా, మిస్ అవ్వద్దు. ఓరి ఎరినా బామ్మర్ది, ఎండలోనే చదవాలని రూల్ ఉంది ఏట్రా, నీళ్ళలో కూకొని చదివేస్తానులే. ఓరి ఏటెలా చూస్తానువు? ఏటెలా చూస్తానువు? చదవద్దా? తీసుకెళ్ళిపోరా, ఎవడికి ఎక్కువ? అబ్బా రా, ఫణిగా డబ్బులు ఇచ్చాడా? ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఏమైందమ్మా? బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? తీసుకో, మీ ఇంట్లో మాట్లాడుకో. ఎలా జరిగిందో ఏంటో, బాగా దెబ్బలు తగిలిన పాపం. met with an accident, feeling painful, please pray for me. Thank you uncle. ఊరి బావా, ఏట్రా నా స్క్రీన్ పగిలిపోయినట్టుకుంది. ఏది టివ్వు? ఓలోలోలే అవునరా, పగిలిందిరా, అర్జెంట్గా మార్పించేసుకో. మార్పించేసుకుంటాను గానీ స్క్రీన్ పగిలింది లేదు, కొంచెం డౌట్గా ఉందిరా. ఒరే కనిపిస్తుంది కదరా. మరి స్క్రీన్ పగిలినప్పుడు స్క్రీన్ షాట్ తీసిన ప్రతిసారి ఫోటో బాగానే వస్తుంది కదరా. రేపు ఎగ్జామ్ ఎలా రాయాలో ఏంటో. హలో హలో బుజ్జి, రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రాబ్లమ్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పవే, ప్రిపేర్ అవుతాను. ప్రాబ్లం చెప్పాలనా? మా ఇంట్లో గిట్లా వాటర్ రావట్లేదురా అబ్బాయి. ఏం రా సపోర్ట్ చేయట్లేదు? ఓ ఇంకో 2 చెప్పమంటావా? వైఫై సిగ్నల్ గిట్లా సరిగ్గా వస్తలేదు, ఈ కరెంటు కూడా గంటలు గంటలు పోతుంది. ఊరి మాయ్యా, ఈరోజు ఎలాగే నా గుంటను పడగొట్టియాలరా. అవునా? అలా అయితే నేను చెప్పించే, ఇట్రా. సరే సరే సరే, వెళ్దాం వెళ్దాం. మళ్ళీ చేస్తా నాకు. రేయ్ ఏటైందిరా? ఊరి మాయ్య మళ్ళీ ఈడ్చుకొచ్చిందే. నేను చెప్పినట్టు సైన్ ఇచ్చినావా లేదా? ఇచ్చానురా బాబు, కానీ ఏ సైన్ దొరకపోతే మా ఇంట్లో పాత సైకిల్ చైన్ తీసుకెళ్ళి ఇచ్చానే. పోనీ ట్రైన్ సైన్ లాగేసి ఆ సైన్ ఇచ్చేయాల్సింది కదరా. అది కూడా ట్రై చేశాను రా బాబు, కానీ ఎంత లాగినా ట్రైన్ ఆగిపోతుంది కానీ సైన్ రావట్లేదే. కొద్దిసేపు అటు ఇటు తిరిగితే కానీ సెట్ అవ్వదు. ఈడేంటి ఈ టైంలో చేశాడు? హలో సార్, ఈరోజు పొద్దున్న క్లాస్లో ఒక టాపిక్ చెప్పారు కదా, అది మళ్ళీ చెప్పరా ప్లీజ్. ఏమ్మా సుమన్, ఆ టాపిక్ అంత బాగా నచ్చిందా? లేదు సార్, ఇప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు, అందుకని. ఏయ్ బండోడా, ఏడున్నావురా? ఇక్కడే రా, స్పైసీ దర్బార్లో ఉన్నా. వారు బరగొట్టు మొక్కమోడా, నీకోసం మీరు తినుకుండా వెయిట్ చేస్తా అంటే నువ్వు వాడు తింటాడవా? లేదు మావా, ఇక్కడ ఎవరు 500 రూపాయల నోటు పోగొట్టుకున్నారు. అయితే ఎతికి పెడతాండవా? అబ్బే, 500 నోటు నా కాలు కింద ఉందిగా.
అవునా బావా అన్నుండు నేను కూడా వచ్చాడా ఓర్ని ఫేస్బుక్ అప్డేట్ల కంటే ఫాస్ట్గా ఉన్నావు కదా 500 బావా 2 బిర్యానీలు తినొచ్చు తిందాం తిందాం అవునరా నిన్న ఎగ్జామ్ కట్టినావు లేదేంటి అదే పేపర్ చాలా టఫ్గా వచ్చినది మామా ఎట్టా అటెండ్ చేసి వేస్ట్ అని చెప్పి చేయలే ఎగ్జామ్ కట్టినవ్వకుండా పేపర్ టఫ్ అని ఎలా చెప్తావురా నువ్వు పేపర్ మన సాయంత్రం లీక్ అయినదిలే క్వశ్చన్లన్నీ చాలా టఫ్ వచ్చినాయి అందుకని రాయలే అబ్బా ఎక్కడ పోయినా నా 500 నా 500 మీరు ఫన్ బకెట్ చూస్తుంటారా? యా కంపల్సరీ. ఇప్పుడు క్లాసెస్ డ్యూటీ అన్నీ చూసుకొని స్ట్రెస్ అయ్యి టైంలో మంచి రిలాక్సేషన్ ఫన్ బకెట్ ఈజ్ నౌడేస్ ఎ ట్రెండ్ సెట్టర్. బాగుంటుంది. జస్ట్ కామెడీ ఏదైనా మనం ఫ్రస్ట్రేషన్ ఉన్న సిచ్యువేషన్లో మనం అది చూస్తే ఇట్స్ రిలాక్సింగ్. మార్నింగ్ నుంచి షాప్లో ఈ టెన్షన్స్ అవి ఉంటాయి కాబట్టి అవి చూస్తే కొంచెం రిలీఫ్ అవుతామండి. సో ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తుంటాం అప్పుడప్పుడు. బాగుంటుందండి ప్రోగ్రామ్. ఫుల్ ఆఫ్ సెటర్స్ అండ్ అందరు నవ్వుకునేంత ఫన్ ఉంటుంది. కామెడీ ఉంటుంది అంటే మనం చూసినప్పుడు ఫుల్ నవ్వు వస్తుంది. ఫుల్ కామెడీ సీన్స్ బాగుంటాయి. ఇంకా చూడడానికి చాలా హ్యూమర్గా ఉంటాయి. అందులో పంచెస్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చెప్పలేను. నేను మా ఫ్రెండ్స్ వేసుకుంటున్నాను. అలానే ఒక అమ్మాయి కూడా పడిపోయింది నాకు. అందులో పంచులు డైలాగులు చాలా బాగుంటాయి. నేను ఎక్కువగా నా ఫ్రెండ్స్ మీద కూడా అవి నేను యూజ్ చేస్తుంటాను. నవ్వుకోవచ్చు హాయిగా. చాలా అలాగే ఇంకేం కావాలి. ఫన్ బకెట్లో ఉన్న జోకులు చాలా ఇష్టం అండి. ఈ జోకులు నేను మామూలుగా మా రూమ్లో కానీ మా ఊర్లో కానీ జోకులు వేసి చాలా ఇష్టపడుతుంది జనాలు మాత్రం. చాలా సరదాగా నవ్వుకుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ డైలీ డైట్ షుడ్ బి లైట్. చికెన్ తోటి స్పైసీ పిజ్జా కావాలండి. ఓకే మేడం, మీకు 4 పీసెస్ కావాలా 8 పీసెస్ కావాలా? 8 పీసెస్ వద్దండి, 4 పీసెస్ చాలు. ఎందుకంటే లావ్ అయిపోతాను కదా. పిచ్చుకలు వస్తాయారా? పిచ్చుకలు నీ అయ్యే గుడ్డు పెట్టిండారా కెమెరాలా? నీ కళ్ళలోకి చూస్తే ఈ ప్రపంచం అంతా కనిపిస్తుండాలి. అవునా భయ్యా, ఒకసారి జర గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఎట్లని చెప్పు. హాయ్ రా మామా. హాయ్ మామా. చాలా తన్నుపు వచ్చింది మామ ఈసారి ఈరోజైతే. ఏరా ఏమైంది? కరెంట్ పోయిందిరా షాపింగ్ మాల్లో. లిఫ్ట్లో 2 గంటల నుంచి ఉన్నా. నేను 2 గంటల నుంచున్నాను మామా. ఎక్కడ? ఎస్కలేటర్ మీద. విమానం డైలాగ్. మరి మామ నాకు చిన్న డౌట్ రా. ఏంటి? ఇప్పుడు మనం ఇలా పడుకున్నాం అనుకో, మన మీద రైలు జుమ్ అని వెళ్ళింది అనుకో, అప్పుడు ఏటవుద్ది? ఏటవుద్దు. అదేంటి ఏటవడం ఏంటి? మన మీద వెళ్ళి ఇప్పుడు విమానం వెళ్ళింది ఏంటి అయింది ఏంటి? 108 డైలాగ్. మామ యాక్సిడెంట్ అయింది వెంటనే కాల్ చేయి. 108 కాల్ చేయి. విసుగడిచ్చాను మా అలా చేస్తారు. రేపటి పౌరుడా రేపే లేదురా నీకు, రేపటి పౌరుడా రేపే లేదురా. అసలుకే క్యాంపస్ సెలక్షన్స్. ఈ దరిద్రుడు సెలెక్ట్ అయ్యే లేదు. అసలుకే పిచ్చి మాలోకం. ఈడొచ్చేసినట్టున్నాడు. దండేసి బుట్టి పెట్టారంటే క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిపోయాను అనమాట. ఇంతకు ఏ కంపెనీ రా? మైక్రోసాఫ్టా, గూగులా, విప్రోనా? ఏంట్రా ఇది? క్యాంపస్ సెలక్షన్ డాడీ.